హలో ఎవ్రీవన్, లాస్ట్ టిఫా స్కాన్ రిపోర్ట్లో ప్లసెంటా ఫండల్ పోస్టీరియర్ అని చూపించాను కదండి. ఈరోజు వీడియోలో ఫండల్ ప్లసెంటా గురించి, అటు ఎన్ని టైప్స్, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఫండల్ ప్లసెంటా అంటే ఏంటంటే, ప్లసెంటా అనేది టాప్ అనమాట, యూట్రస్ టాప్లో ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే యాంటీరియర్ అంటే బేబీకి యాంటీరియర్ సైడ్ ఉంటుంది, పోస్టీరియర్ అంటే పోస్టీరియర్ సైడ్లో, లో లేయింగ్ అయితే అండర్ అనమాట, కింద ఉంటుంది. కానీ ఫండల్ అంటే టాప్ అనమాట, యూట్రస్కి టాప్ పొజిషన్లో ప్లసెంటా అనేది ఉంటుందన్నమాట. ఈ ఫండల్ ప్లసెంటాలో కూడా యాంటీరియర్ ఉంటుంది, పోస్టీరియర్ ఉంటుంది. యాంటీరియర్ ఫండల్ ప్లసెంటా పొజిషన్ అంటే ఏంటంటే టాప్ ఆఫ్ ద యూట్రస్లో ఉండి బెల్లీకి అనమాట, పొట్ట భాగంలో కనపడుతుంది. అదే పోస్టీరియర్ అంటే వెనక స్పైన్ దగ్గరికి కనపడుతుంది అనమాట. ఇక దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రీటర్మ్ లేబర్ వచ్చేస్తుంది అనమాట. అంటే డెలివరీ టైం ఇంకా పూర్తి కాకుండానే ప్రీటర్మ్ లేబర్ అనేది వస్తుంది. అండ్ అలాగే సివియర్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫీటల్ డిస్ట్రెస్ ఉంటుంది. అంటే ఫీటల్కి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే లో ఆక్సిజన్ ఉంటుందన్నమాట. ఆక్సిజన్ అనేది లెవెల్ అనేది ఫీటస్కి తగ్గిపోతూ ఉంటుంది, అంటే బేబీకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లో వెయిట్ బర్త్ అనమాట. అంటే బేబీ యొక్క వెయిట్ అనేది చాలా లోగా ఉంటుందన్నమాట. లో బేబీ వెయిట్తో బేబీ అనేది పుడుతుందన్నమాట. ఇవన్నీ మనకి స్కాన్ తీసినప్పుడే మనకి డాక్టర్ చెప్తారు, కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు అనమాట. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లసెంటా ఉన్న వాళ్ళకి బేబీ మూమెంట్స్ అనేవి త్వరగా తెలుస్తాయి అన్నమాట. ఇంకా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బేబీ ఎఫిషియంట్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. న్యూట్రియన్స్ అనేవి బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. వేస్ట్ది అటు నుంచి ఇటు నుంచి అటు అనమాట. అంటే మదర్ నుంచి బేబీకి వెళ్ళవలసినవి బేబీకి వెళ్తే, బేబీ నుంచి మదర్కి రావాల్సినవి మదర్కి, అలా ఎక్స్చేంజ్ బాగుంటుంది అనమాట. ఫీటల్ మూమెంట్స్ బాగా తెలుస్తాయి. న్యూట్రియన్స్, హార్మోన్స్, ఆక్సిజన్ అన్నీ బాగా ట్రావెల్ అవుతాయి అనమాట, బేబీ నుంచి మదర్కి, మదర్ నుంచి బేబీకి. అదే అడ్వాంటేజ్. మేజర్గా హెల్త్ కాంప్లికేషన్ అండ్ రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే కాదు. ఈ ప్లసెంటా ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అవి జాగ్రత్త పడితే చాలన్నమాట. జనరల్గా ఇలా ప్లసెంటా ఉన్న వాళ్ళు కూడా బర్త్ టైంకి వచ్చేసరికి నార్మల్ ప్లసెంటా పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ సిమ్టమ్స్ లాగా బ్లీడింగ్ లాంటివి, లేకపోతే బేబీ మూమెంట్స్ తెలియకపోవడము అలా ఉంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.